నాగార్జున సార్, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఈ డీసీ వర్సెస్ సిఎస్కే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇద్దరు టీమ్స్ కూడా 9 మ్యాచ్లు ఆడారు, 4 విన్స్ తో 8 పాయింట్స్ లో ఉన్నారు. ఎవరైతే ఈ మ్యాచ్ గెలుస్తారో వాళ్ళు పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్ లో ఉన్న టీం కంటే కూడా 2 పాయింట్స్ కిందకుంటారు. ఇంపార్టెంటా కాదా? నౌ ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరే సారో. అటుపక్క మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి వాళ్ళిద్దరూ వస్తే, ఇటుపక్క రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి వచ్చేసాడు, సంజు శాంసన్ ఉన్నాడు. అబాబాబాబాబా పవర్ ప్లేలో బ్యాటిల్ మామూలుగా ఉన్నదిగా. తర్వాత మిచెల్ స్టార్క్ డెత్ ఓవర్స్ లో వస్తాడు, లుంగిసాన్ ఎంగిడి డెత్ ఓవర్స్ లో వస్తాడు, శివం దూబే, బ్రెవిస్ వీళ్ళందరూ కూడా కనిపిస్తారు చెన్నై సూపర్ కింగ్స్ కి. ఇలానేనా ఉందా? ఇంకా లేదా? ఉంది. పతుమ్ నిసంగా, కేఎల్ రాహుల్ అయితే, ఇటుపక్క అంశుల్ కాంబోజ్ పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్ రేస్ లో ఉన్నాడు. జేమీ ఓవర్టన్ తనైతే థండర్ బోల్ట్సే వేస్తున్నాడు, 150 km/h వేస్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరికి కనిపించని స్ట్రైక్ ఫోర్స్ గా మారిపోయాడు, ఓ థండరస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మరి తను నితీష్ రాణాని కూడా బౌన్సర్ వేసి బెంబెలెత్తిస్తాడా? ఇంతకంటే ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటుంది నాగార్జున సార్, మీరే చెప్పండి.